నాకు తెలిసి ఈ కాంట్రవర్సీ అస్సలు వదిలేలా లేదు. శివాజీ గారు ఏం పాపం చేశారో ఏమో అన్నట్టుగా నడుస్తా ఉంది. ఆయన చెప్పింది మంచికే అయినా అది ఏదంగా పెద్ద పబ్లిసిటీ చేసేసారు. మరి జ్యోతి అనే అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. దాన్ని మరి ఇంతగా గూడా మనం పబ్లిసిటీ చేయలేదే. దానికి అది చేయాల్సింది పోయి మనం ఇక్కడ ఏదో బట్టలకు సంబంధించి చేస్తున్నాము. అది ప్రౌడ్ మూమెంట్. ఇది ప్రౌడ్ మూమెంట్ కూడా గాదు. దీన్ని పెద్ద పబ్లిసిటీ చేసేసి పెద్ద పెద్ద వాళ్ళు గూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి రచ్చ రచ్చ చేసేసారు. ఏందో వ్యక్తిగత స్వేచ్ఛ లేదా అమ్మాయిలకి? అమ్మాయిలకి వ్యక్తిగత హక్కు లేదా? తొక్క, తోటకూర అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంత స్వేచ్ఛ లేదండి. అమ్మాయిలకి చాలా స్వేచ్ఛ ఉంది. ఈక్వల్ టు అబ్బాయిలతో పోల్చుకుంటే చాలా స్వేచ్ఛ ఉంది అమ్మాయిలకి. కానీ డ్రెస్సింగ్ విషయంలో స్వేచ్ఛ ఏందండి? మనం మంచిగా ఉంటేనే గదా! మనకంటూ రెస్పెక్ట్ కనపడేది. ఏదో అన్ని కనపడేటట్లు ఉంటేనే రెస్పెక్ట్ వస్తుంది అని అనుకోవడం ఏంది? కావాలనే ఎక్స్‌పోజింగ్ ఆ చీర కట్టు విధానంలో గూడా హాఫ్ వరకే కొంగేసేది. అదెంత దరిద్రంగా ఉంటుంది తెలుసా? మనము కనిపించేటట్లు యేసుకుంటేనే రెస్పెక్ట్ వస్తుందని అనుకునే వాళ్ళుంటారు కదా కొంతమంది. వాళ్ళు నిజంగా కావాలని చూపించాలని చెప్పి చూపిస్తున్నారు. కేవలం డ్రెస్సింగ్ విషయంలో మాత్రమే. మనం డ్రెస్ మంచిగా వేసుకొని పద్ధతిగా ఉంటే ఎవరు మనల్ని ఏమంటారు? ఎవరు అని 100% శివాజీ గారు చెప్పిందే కరెక్ట్. నేను ఆయనకే నా సపోర్ట్. కానీ ఇక్కడ గరికపాటి గారు గూడా నిన్న మనకి వాక్యం చెప్పారు గదా! ఆయన్ని మరి వేసుకొని శివాజీ గారిని ఏ విధంగా అయితే అన్నారో, శివాజీ గారిని ఏ విధంగా అయితే పబ్లిసిటీ చేశారో పెద్ద పెద్ద వాళ్ళు చేశారిక్కడ. అదే వేలో గరికపాటి గారిని గూడా అనొచ్చు కదా మరి. అనలేరు. ఎందుకు తేడా మీకు తెలుసా? చెప్పండి కామెంట్‌లో.